నేను ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా. మా మధ్య నీలాంటి వాడికి చోట్లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రేయ్, జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు. అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా? అన్నా, నువ్వు ఇప్పుడు ఆయన వదిలిపెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను.